హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సారీ అండి ముందుగా, ఎందుకంటే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. వీడియో తీశాను కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక లేదు. లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, నాకు 2 డేస్ 3 డేస్ నుంచి హెల్త్ బాగాలేదని. అదే క్లైమేట్ అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది కదా, మళ్ళీ చల్లగా అనేసరికి నాకైతే ఎఫెక్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రైడే రోజుకి సంబంధించిన బ్లాగ్ అండి. ఫ్రైడే రోజు మాకు తెలిసిన వాళ్ళు మణిదీప వర్ణన అమ్మవారిది అయితే పూజ చేసుకున్నారు. నాకు అస్సలు ఓపిక లేకుండే, వెళ్ళాలని ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితి. కానీ అమ్మవారి దయ కరుణ, అందుకే వెళ్ళాను. లాస్ట్ మూమెంట్లో మాకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారు, పసుబొట్టు తీసుకోవడానికైనా రావాలమ్మా అనేసరికి బలవంతంగా వెళ్ళాను. అంటే మా ఇంటికి దగ్గరనే. లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను, కానీ పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ముందు వెళ్తే ఇంకా బాగుండు అనిపించింది, కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా నాకు అస్సలు ఓపిక అనిపించలేదు. ఆ రోజు మార్నింగ్ కూడా పాపం బాబుకి లంచ్ అనేది అంత మంచిగా చేయలేదు, ఏదో వండి వాళ్ళకి బాక్స్ పెట్టి పంపించేశాను. రాత్రి కన్నా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, ఇంతకుముందు ఒక అమ్మగా పిల్లల కడుపు నింపాలని చూస్తాం కదా, అందుకని మా పిల్లలు చాలా ఇష్టంగా తినేది. నేను చాలా రోజులు అవుతుంది చేయక, అందుకని ఇంట్లో 2 రోజుల కింద పెసర్లు నానబెట్టాను, మొలకలు వచ్చిన తర్వాత తినడానికి అని చెప్పి. అవి అలాగే ఉండిపోయాయి. మొలకలు వచ్చిన పెసర్లు మిల్ మేకర్తోని పులావ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఈ పులావ్ పెరుగుతో కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ అయితే సాంబార్ చేశాను కదా, సాంబార్తో కూడా బాగుంటుందని చెప్పి, ఇంకొకటి తొందరగా అయిపోతుంది, ఈజీ. నైట్ ఇంకా వేరే చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నాకు అస్సలు ఓపిక అనిపించట్లేదు. ఇక్కడ నేను వంట చేస్తుంటే ఎన్నిసార్లు కూర్చొని లేసు చేశానో, చాలా ఇబ్బంది అయింది. కానీ పిల్లల్ని చూస్తే జాలి అనిపించింది, వాళ్ళకి అసలు తినడానికి ఏమి సరిగ్గా పెట్టలేకపోయినా అని. పండగకి చేసిన కొన్ని మురుకులు అవి అత్తయ్య వాళ్ళు పంపించిన అవి ఉంటే అవి అట్లా స్నాక్స్ కదా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే దమ్ము వస్తుంది చూడండి. ఫ్రిడ్జ్లో అయితే పెరుగుంది, బయట పెడదాము, రూమ్ టెంపరేచర్కి వస్తే మంచిది, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తింటే అంత మంచిది కాదు కదా అని చెప్పి తీసి అయితే బయట పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు ఎవరికన్నా ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నిజంగా హెల్త్ వైజ్గా కూడా చాలా అంటే చాలా మంచిది. వారంకి ఒక్కసారైనా 15 రోజులకు ఒక్కసారైనా ఇలా పులావ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. మొలకెత్తినవి ఏవైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకని నేను ఇక్కడ చూశారు కావచ్చు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వంట చేస్తుంటే పెసర్లు అందులో వేసినప్పుడు నేను కొన్ని తిన్నాను. మ్యాక్సిమము నేను ఎప్పుడు పెసర్లు చేసినా పడగడుపున కానీ లేకపోతే ఇలా వంట చేసేటప్పుడే తింటూ ఉంటాను. స్పెషల్గా కూర్చొని తిందామంటే మార్నింగ్ టైంలో కుదరదు కదా, ఇలా వంట చేస్తున్నప్పుడే తినేస్తూ ఉంటాను. నైట్ టైం కూడా నోరు అనేది చేదు ఉంది ఇప్పుడు హెల్త్ బాగాలేక, అందుకని అవి అలా తిన్నాను. మిల్ మేకర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి వంటకు సరిపోయేంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడుతుంటాను, ఎందుకంటే వాటర్లో ఇప్పుడు కలిసిపోతుంది కదా. నా వంటకి అంటే ఈ పులావ్కి ఎంత అయితే సాల్ట్ అవసరమో అంత వేసేసుకున్నాను. ఒక్కసారి కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇలా రైస్ అయితే కూడా వేసుకోవాలి, వాటర్ అయితే ముందే పోసుకోవద్దు. రైస్ అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక 1 to 2 minutes రైస్ని మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పిల్లలు అన్నం తింటేప్పుడు నంజుకోవడానికి బాగుంటుందని ఇక్కడ మిల్ మేకర్ కొంచెం ఫ్రై చేసింది కూడా తీసి పెట్టాను, మీకు అక్కడ కింద ప్లేట్లో కనబడుతున్నాయి అవే. ఇక్కడ నేను వాటర్ అయితే అందాద కొద్దే పోస్తున్నానండి. నాకైతే ఐడియా ఉంటుంది, నాకు కొలతతోనే అంటే నాకు సరిగ్గా కాదు. మీరు ఎవరైనా ఈ రైస్ చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే తీసుకోండి. ఒకవేళ రైస్ అనేది పాతవి ఉంటే కొంచెం ఎక్కువ, మరి 2 గ్లాస్ వాటర్ కాకుండా 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. బాస్మతి రైస్కి అయితే ఇంకా బాగుంటుంది ఈ పులావ్ అనేది. ట్రై చేయండి ఒకసారి, నిజంగా అల్టిమేట్ ఉంటుంది టేస్ట్ అనేది. వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను సాల్ట్ సరిపోయిందా అని కంపల్సరీ చెక్ చేస్తానండి, అదే ఇక్కడ చేస్తున్నాను. నాకు కొంచెం సాల్ట్ ఎందుకో తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను.
సో మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ ఇందులో కలుపుకోవడానికి ఉండదు మనకి. అందుకని ఇలాంటి వంటలు చేసినప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు. బాబుకేమో ఒక సైడ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకో సైడ్ పాపకేమో యాన్యువల్ డే. సో ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని హెల్ప్ కాదు, వాళ్ళు ఏమన్నా చేద్దామన్నా వాళ్ళకి టైం ఉండట్లేదు. సో ఇక్కడ పని అయితే అక్కడ ఉండిపోతుంది. కిచెన్ అయితే ఎంత గందరగోళంగా ఉందో, వంట చేస్తున్నాను, అక్కడ పెట్టేస్తున్నాను, లేస్తున్నాను, పడుకోవడము, ఇట్లా మెల్లిమెల్లిగా ఎంత లేజీ అయిపోతుందంటే బాడీ. అంటే ఒక ఫీవర్ వచ్చినప్పుడు మనకు చెప్పడానికి ఉండదు కదా, ఏం తినాలనిపించదు, చేయడానికి శక్తి ఉండదు. కానీ నేనేమనుకున్నాను తెలుసా, ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళలేం కదా, మన ఇంట్లోనే ఉన్నాము, అబ్బా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నాం కదా. 2 రోజులకే వాతావరణం చేంజ్ అయ్యేసరికి నాకు ఎఫెక్ట్ అయిపోయింది. అందులో నాకు చలి పడదు, తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది. నేను ఫుడ్ చాలా కంట్రోల్గా తీసుకుంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను నా హెల్త్ విషయంలో. ఎవ్వరు నన్ను ఎక్కిరించినా, నా గురించి ఏమనుకున్నా పట్టించుకోను, ఎందుకంటే నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఉంటాను. కానీ ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, ఎంత రెస్ట్ తీసుకున్నా అవి తర్వాత చేద్దామని వదిలేసిన తర్వాత మనమే చేసుకోవాలి. కాబట్టి ఇలా పని అంతా స్ట్రక్ అయిపోయింది అన్నట్టు. కిచెన్ అయితే అస్సలు చూడడానికి వస్తలేదు. నెక్స్ట్ వీడియోలో నేను కిచెన్ క్లీనింగ్ చేసుకున్నది కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే బాబు కూడా వచ్చేసాడు, ఎందుకంటే బాబుకి మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతుండు కాలేజ్కి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 8 అయిపోతుంది. పాపం చాలా ఆకలి మీద ఉంటాడు కదా, తను వచ్చేలోపు చేద్దామని చేస్తున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. సో ఈ గిన్నెలు అంటే ఇప్పుడు వంటకు వాడిన గిన్నెలు అయితే వెంటనే కడిగేసి పెట్టేస్తున్నాను, కొంచెం నైట్కి తక్కువ పడతాయి గిన్నెలు అని చెప్పి. పాపది కూడా బాస్కెట్ ఉంటే బాక్స్ తీసేసి అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మళ్ళీ బాబు వచ్చిన తర్వాత తనవి కూడా ఉంటాయి. సో అన్నీ ఒక దగ్గర జమ చేసి తోముదామంటే నాకు నిలబడేంత ఓపిక లేదు, చాలా నీరసంగా అనిపిస్తుంది. ఉంటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. సరే అని చెప్పి క్లీన్ చేస్తూనే ఉన్నాను. అక్కడ బాబు కూడా వచ్చేసాడు. సో పాపం వస్తూనే అమ్మ ఆకలి వేస్తుంది, నాకు ఏమన్నా పెట్టు అనుకుంటూనే వచ్చాడు. రావడం ఎందుకంటే వాడు తీసుకెళ్ళేది ఒకటే బాక్స్, టైం ఉండదు అంటాడు, తను క్యారీ చేయడు ఎక్కువ బాక్సెస్. సో అందుకని చెప్పి రాగానే పెట్టేద్దామని రైస్ అయితే పెట్టాను కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, కుక్ అవ్వడానికి వచ్చింది. బాబు బాస్కెట్ కూడా ఉంటే తీసుకురమ్మా అంటే తీసుకొచ్చి ఇచ్చాడు, అవి కూడా క్లీన్ చేస్తున్నాను కానీ ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తున్నాను. అవ్వట్లేదు అసలు. మనకు ఓపిక లేనప్పుడు ఏ పని చేయాలని అంత ఇంట్రెస్ట్ అనిపించదు కదా. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేకపోతే నాకే అనిపిస్తుందా చెప్పండి. కొద్దిగా వండేది ఉంటే ఇలా కుక్కర్లోనే పెడతాను. ఒకవేళ అర్జెంట్ ఉంది అంటే ఇట్లా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత ఆవిరి అనేది తీసేసిన తర్వాత రైస్ నిజంగా మనకు మంచిగా పొడిగా వస్తుంది. మీరు ఎప్పుడన్నా అర్జెంట్ ఉంది మీకు అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సో బాగా అవుతుంది రైస్ అనేది. నేనైతే ఇది చేస్తుంటాను, అందుకని మీకు చెప్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. కానీ జాగ్రత్త అండి, కుక్కర్లు ఎప్పుడు కూడా మూత పెట్టేటప్పుడు ఆ విజిల్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఆ విజిల్ దాంట్లో ఏమన్నా కొంచెం తట్టినా మనకు ఆవిరి అనేది బయటకి రాక పేలుతూ ఉంటాయి. సో వాల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక్కసారి చెక్ చేసుకోవాలి.
సో నేను క్లీన్ చేసేటప్పుడు బెల్ట్, ఆ వాచరు, విజిల్ పైది అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ వాటర్ బాటిల్స్, బాబు బాక్సెస్ అన్నీ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. పిల్లలు మాత్రం ఆకలి ఆకలి అంటున్నారు, అందులో బాబు ముఖ్యంగా. సో తనకైతే ఫస్ట్ పెట్టేద్దామని తొందరగా క్లీన్ చేసేసుకుంటున్నాను. పిల్లలు నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఇల్లు కూడా నీట్గా పెడతారు. కానీ ఇప్పుడు బాబుకేమో ఎగ్జామ్స్ టైము, పాపకు వచ్చేసి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. సో తను పార్టిసిపేట్ చేస్తుంది. తను స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసి అలసిపోతుంది కదా. సో అందుకని ఎక్కడి పని అక్కడే ఉంటుంది. లేకపోతే గిన్నెలు క్లీన్ చేయడం పాప చేస్తుంది, ఇల్లు క్లీన్ చేయడం బాబు చేస్తుంటాడు, లేకపోతే వంటలో హెల్ప్ చేయడం. నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా నేను షేర్ చేశాను మా పిల్లలు నాకు ఎలా హెల్ప్ చేస్తారు అనేది. పిల్లలకి ఎప్పుడు కూడా మనం అడగొద్దండి మాకు హెల్ప్ చేయండి అని, ఎందుకంటే అది వాళ్ళ బాధ్యతగా చెయ్యాలి అంతే. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కాబట్టి పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు అన్న వర్డ్ యూజ్ చేస్తున్నాను. కానీ మనం ఎప్పుడు పిల్లల దగ్గర హెల్ప్ చెయ్యండి, హెల్ప్ అనే పదం అనొద్దు. వాళ్ళది ఇంట్లో పని అన్నప్పుడు అందరం కలిసి చేసుకోవాలి ఏదైనా సరే అని వాళ్ళకు ఉండాలి. సో బాబుకైతే పెట్టేశాను, తను తింటున్నాడు. అలాగే పాపను కూడా తినమని చెప్తే పెట్టమ్మా వస్తాను అనేసరికి తనకు కూడా పెట్టేస్తున్నాను. సో ఇంట్లో పండగకి చేసిన అంటే కొంచెమే చేశాను. అలాగే అత్తయ్య ఊరు నుంచి మురుకులు పంపించింది కదా, అవి ఉంటే అవి కలిపి తింటున్నారు. ఇదైతే చాలా బాగుంటుంది రెసిపీ, ట్రై చేయండి. సో వీళ్ళకైతే ఇక్కడ రైస్ పెట్టేసి నేను బెడ్రూమ్లోకి వెళ్ళాను. ఎందుకంటే బెడ్రూమ్లో బట్టలు కుప్పల్లాగా జమ అయిపోయాయి చైర్లో. అమ్మ అవన్నీ ఇప్పుడు మడత పెట్టాలా అని భయం వేసింది, కానీ తప్పదు మడత పెట్టాలి. ఎందుకంటే పాపం వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకటికి ఒకటి దొరకట్లేదు. బనీన్ దొరికితే షార్ట్ దొరకట్లేదు, షార్ట్ దొరికితే షర్ట్ దొరకట్లేదు. సో మళ్ళీ ఏంటంటే ఎక్కువ రోజులు అలాగే చైర్లో ఉంచితే ముడత అయిపోతాయి కదా బట్టలు. సరే ఎలాగలాగా ఓపిక తెచ్చుకొని మడత పెట్టేద్దామని, మీరు తింటూ ఉండండి అని చెప్పి నేను ఇలా వచ్చాను. చూడండి బట్టలు ఎన్ని ఉన్నాయో. అమ్మ ఇవన్నీ మడత పెట్టేసేయాలి. ఇక్కడ కూడా మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్పీడ్లో పెట్టాను. నేను ఈరోజు అయితే ఒక స్టోరీ చదివానండి, ఎంత బాగుందో. ఒక మదర్ అండ్ డాటర్ది. ఆ మదరు డాటర్కి ఎంత కష్టపడి పెంచుతుందో, తల్లి తండ్రి అన్నీ ఆమెని. ఆ అమ్మాయి బాగా చదువుకొని వాళ్ళ అమ్మకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుందామని అనుకుంటుంది. చూసుకుందాం అనే లోపే మంచి సంబంధం వచ్చిందని అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా, అంటే ఇష్టం లేకుండా అంటే అలేముండదు, నువ్వు చేసుకో అమ్మ, తర్వాత నేను వస్తాలే నీ దగ్గరే ఉంటాలి అని అలా సర్ది చెప్పి పెళ్లి చేస్తారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి బాబు అంటే డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఆమె గవర్నమెంట్ జాబరు. సో ఇంట్లో ఎవరన్నా ఒకరు ఉండి పిల్లల్ని చూసుకుంటే జాబ్కి వెళ్ళొచ్చు కదా. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చాలా పీసినారి. ఈ స్టోరీ మీరు ఎవరన్నా చదివి ఉండొచ్చు, గూగుల్లో వచ్చింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళ అమ్మకి కబురు పంపుతారు, అమ్మ ఇలా వచ్చి ఉండు అని. సరే అని వస్తారు, బాబుని చూసుకుంటుంది, ఆలన పాలన అంతా తినిపించడము, స్నానం చేయించడము, వంట చేసుకోవడము, ఇల్లు క్లీన్ చేయడం, ఇవన్నీ చేసింది. సరే ఒక బాబు 1 ఇయర్కి వచ్చిన తర్వాత ఇక బాబు పెద్దగా అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ ఊరికి పంపిస్తారు. కొన్ని రోజులకు వాళ్ళ అమ్మకు హెల్త్ బాగాలేదని పక్కనున్న వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్కి అడుగుతుంది, ఇట్లా అమ్మకు బాగాలేదు, మన దగ్గరని తీసుకొచ్చుకొని ఉంచుకుందామంటే వాళ్ళ హస్బెండ్ చాలా పీసినారి ఉంటాడు. అలాగే ఆమెకి ఏదైనా జబ్బు ఉంటే అది ఇంట్లో మనకు వస్తే ప్రాబ్లం అవుతుందని, ఇంకొకటి ఆయనకి ఇల్లు అంటే క్లీన్గా ఉంచాలి. సో ఆమె వస్తే ఎక్కడిదక్కడ చిందరవందర అవుతుంది అని చెప్పి ఇష్టం లేదు, వద్దు అని భార్యాభర్తలు ఆర్గ్యుమెంట్ అవుతుంటుంది. చివరికి ఆ అమ్మాయి ఏం చేయాలి? ఇన్ని రోజులు కష్టపడి ఆమెను పెంచి పెద్ద చేసి పెళ్ళి చేసి అన్నీ చూసుకున్న అమ్మకు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆ కూతురు వెళ్ళి సహాయం చేయాలా, లేకపోతే నాకెందుకు అని చెప్పి భర్త మాటిని ఇంట్లో ఉండాలా? మీరేమనుకుంటారు? మీరైతే ఏం చేస్తారు కామెంట్ చేయండి.
మీరెవరైనా ఈ స్టోరీ విని ఉంటే ఈరోజు వచ్చిందండి, చదివి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ అయితే నేను షేర్ చేస్తాను. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయింది, సెల్ఫ్లో పెడితేస్తున్నాను. చూసారా, సెల్ఫ్లో కొంచెం గజిబిజిగా ఉంది, పర్లేదు. కానీ ఇప్పుడు అవన్నీ తీసి నేను మడత పెట్టి సర్దుకోలేదు, లేను. చూసారా, వాయిస్ ఇస్తుంటే ఇలా దమ్మొస్తుంది. సో మడత పెట్టిన బట్టలు అయితే ఇలా సెల్ఫ్లో పెడుతున్నాను. సో ఇల్లు అయితే కొంచెంలో కొంచెమన్నా నీట్గా ఉంటుందని. ఈ వీడియో ఇంతేనండి, నాకు మాట్లాడడానికి రావట్లేదు, దమ్ము వస్తుంది. అసలు ఈ వీడియోలో ఏం మాట్లాడానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అడగడానికి కూడా నాకు మాటలు రావట్లేదు. మీకు ఒకవేళ నచ్చినట్టు అనిపిస్తే వీడియోని చూసి లైక్ చేయండి. ఇంకొక గుడ్ న్యూస్ అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ 995, ఇంకా 5 మెంబర్స్ తక్కువ ఉన్నారు మన 1000 సబ్స్క్రైబర్కి. సో మనం ఫస్ట్ మెయిల్ రాయి అయితే రీచ్ కాబోతున్నాము. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.